తెలంగాణలో మరోసారి సెంటిమెంట్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? అందుకే చంద్రబాబును కేసీఆర్ టార్గెట్ చేశారా? భావోద్వేగాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా? సెంటిమెంట్ను నమ్ముకొని ప్రజల్లోకి వెళ్లేందుకు కారు పార్టీ సిద్ధమైందా? బీఆర్ఎస్ అధినేత వ్యూహం ఫలిస్తుందా? ప్రస్తుత పరిస్థితుల్లో గులాబీ పార్టీ సెంటిమెంట్ అస్త్రం వర్కౌట్ అవుతుందా? వాట్ ది స్టోరీ? తెలంగాణలో మరోసారి సెంటిమెంట్ అస్త్రం చుట్టూ పాలిటిక్స్ నడుస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. దీంతో గులాబీ పార్టీ మరోసారి తెలంగాణలో సెంటిమెంట్ పాలిటిక్స్ చేసేందుకు సిద్ధమైనట్లుగా కేసీఆర్ హింట్ ఇచ్చారనే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ కేసీఆర్ ఎక్కడ ప్రజల సమస్యలపై మాట్లాడడం లేదు. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు మళ్లీ తెలంగాణలో రాజకీయాలు చేయడానికి వస్తున్నారని విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ చెప్పడంతో సెంటిమెంట్ పాలిటిక్స్ షురూ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో టీడీపీ బలంగా ఉండేది. గ్రామ స్థాయి నుండి బలమైన క్యాడర్ టీడీపీకి ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో 15 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. అప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. ఇక్కడ కేసీఆర్ సీఎంగా ఉండటంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు నడిచాయి. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తేవడంతో 88 సీట్లను సాధించి రెండవసారి అధికారంలోకి వచ్చింది. టీడీపీ 2 స్థానాల్లో గెలిచింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోయింది. ఇక 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ సహకారం అందించిందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడిచింది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. కేంద్రంలో టీడీపీ కీలకంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి తొలి నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరు నేతలు సీఎం హోదాలో విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అయ్యారు. తెలంగాణ ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి తాకట్టు పెడుతున్నారని గులాబీ పార్టీ అంటోంది. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్ గా గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా నదీ జలాల అంశంపై ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నాగార్జున సాగర్, కుడి కాలువ, శ్రీశైలం నుండి ప్రతిరోజు 10,000 క్యూసెక్కుల నీళ్లను ఏపీ తరలిస్తోందని, అయినా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం లేదని గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ఎందుకు లెటర్ రాయడం లేదని ప్రశ్నిస్తోంది. ఇక గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేస్తుందని బీఆర్ఎస్ అంటోంది. బనకచెర్ల ప్రాజెక్టు అనుమతి కోసం, నిధుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారని గులాబీ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణలో తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతల్లో ఎక్కువ మంది గతంలో టీడీపీలో పనిచేసిన నేతలే ఉన్నారు. దీంతో అలర్ట్ అయిన గులాబీ బాస్ కేసీఆర్ చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేశారనే చర్చ జరుగుతోంది. సెంటిమెంట్ పాలిటిక్స్ తో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడిన గులాబీ పార్టీకి ప్రతిపక్షంలోనూ సెంటిమెంట్ పాలిటిక్స్ కలిసి వస్తాయా? తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ సెంటిమెంట్ పాలిటిక్స్ ను నమ్ముతారా లేదా అనేది వేచి చూడాలి.